వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ డైవర్షన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంది. ఎస్, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల సవాళ్లతో కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ అయింది. సొంత జెండాను పక్కన పెట్టి బీఆర్ఎస్ అజెండాను ఫాలో అవుతోంది కాంగ్రెస్ పార్టీ అని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసా నిధుల విడుదల వంటి మైలేజ్ తీసుకొచ్చేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా బీఆర్ఎస్ సవాళ్ల చుట్టూ కాంగ్రెస్ పార్టీ తిరుగుతోంది. ఎస్, వేల కోట్ల రూపాయలు రైతుల కోసం విడుదల చేస్తున్నటువంటి క్రమంలో కూడా చేసినటువంటి దాన్ని చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది అనేదానికన్నా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ విధించినటువంటి ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంది. చేసినటువంటి దాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళలేకపోతోంది. క్షేత్రస్థాయిలో ఘనంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమైంది అని ఒక మాటతో చెప్పుకోవచ్చు. రైతు భరోసాను గురుకులాల వివాదం కమ్మేసింది. కేటీఆర్ హరీష్ రావు ఎంట్రీతో కాంగ్రెస్ రూట్ దారి తప్పిందనే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నేతల కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు ఇచ్చే పనిలో మంత్రులైతే ఉన్నారు. రైతులకు డబ్బులు పడ్డాయనే చర్చ కంటే గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే దానిపైనే ఎక్కువగా చర్చ జరిగేలా బీఆర్ఎస్ సోషల్ మీడియా అలాగే నేతల పనితీరు ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఎస్, గతంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు నిధులు అనేవి విడుదల చేసిన తర్వాత దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రజల్లో దాదాపుగా నిధులు పడ్డాయనేటువంటి అంశం ప్రజలకి రైతులకి పర్టికులర్ గా నిధులు విడుదల చేశాం. రైతు బంధు వంటివి ఏదైతే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో రైతు బంధు పథకాన్ని మేము అమలు చేశాం, మేము ఇస్తున్నాం, నిధులు పడ్డాయి, మీరు మీ పనులు చేసుకోవచ్చు. దీన్ని ఒక పండుగలాగా ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రజల్లో చర్చ ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలను అయితే నిర్వహించేవారు. కానీ అప్పట్లో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు చేసినటువంటి దానికి సంబంధించి చెప్పుకోవడంతో పాటు బీఆర్ఎస్ డైవర్ట్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనేది అయితే ప్రధానంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రైతు భరోసా నిధుల విడుదల కంటే అతిపెద్ద సానుకూల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడంలో కాంగ్రెస్ కొంతవరకు వెనుకబడింది. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ స్థాయిలో డైవర్ట్ చేయగలిగింది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పిఆర్ టీం సోషల్ మీడియా విభాగం ఆ స్థాయిలో వీక్ గా ఉంది. ఎస్, రైతులకి నిధులు విడుదల చేస్తూ ఉన్నారు, సానుకూలమైనటువంటి అంశం. దానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి గురుకులాల వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఉచ్చులో చిక్కుకొని పోయింది. ప్రతిదీ కూడా కేటీఆర్ హరీష్ రావు ఎంట్రీ ఇవ్వడంతో గురుకులాల వివాదం ఏ స్థాయిలో తారాస్థాయికి చేరిందో కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి చర్చలకి రావడం కావచ్చు, ప్రతి సవాళ్లతో అసలైనటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. చేసినటువంటి దాన్ని చెప్పుకోవడంలో ఈ అంశాన్ని పక్కన పెట్టి ముందు మనం రైతుల గురించి ఆలోచిద్దాం, రైతులకు మనం చేసిన దానికి సంబంధించి మాట్లాడదామని ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఒక మాయలో పడేసింది అంటే అనేదానికన్నా డైవర్షన్ చేయడంలో సక్సెస్ అయిందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి? గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికి సంబంధించి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు తాను చేసింది కూడా చెప్పుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది? ఆ స్థాయిలో ఘనంగా నిధులు విడుదల చేసిన తర్వాత సకాలంలోనే నిధులు విడుదల చేస్తున్నాం, 3వ విడత కొన్ని వేల కోట్ల రూపాయలు మేము రైతులకు విడుదల చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు చెప్పుకోవడంలో విఫలమవుతోంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ విసిరినటువంటి సవాళ్లను స్వీకరించడం ఆ ట్రాప్ లోకి వెళ్లారనే చెప్పాలి మనం. ఒక రకంగా కాంగ్రెస్ తన సొంత ఎజెండాను పక్కన పెట్టి బీఆర్ఎస్ సెట్ చేసినటువంటి ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రచార లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలక నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? గొప్పగా చేశాం, ప్రచారం చేసుకోవడంలో సరే నేతలు ఫెయిల్ అయ్యారు, కరెక్టే. పిఆర్ టీం అంటే సోషల్ మీడియా ఎందుకు ఫెయిల్ అయింది?
రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు, సోషల్ మీడియా విభాగం బాగా పనిచేయాలి. చేసినటువంటి అంశం, ఇచ్చినటువంటి లబ్ధి, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని అంటే సొంత సోషల్ మీడియా ప్రాధాన్యత ఏంటి అనేది ఆయన ముందే గుర్తించడం కావచ్చు. గతంలో పనిచేసిన విధంగా ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు, ఆ స్థాయిలో నిధులు విడుదల చేసిన ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన, పార్టీకి సంబంధించినటువంటి అంశాలైనా ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతున్నాం. అంటే రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ డైవర్ట్ చేసింది కరెక్టే, కానీ నేతల అంశం పక్కన పెడితే సోషల్ మీడియా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోయిందని ఒక మాటలో చెప్పొచ్చు. పూర్తిగా చూస్తే బీఆర్ఎస్ వేసినటువంటి సవాళ్ల ఉచ్చులో కాంగ్రెస్ పడింది, ఇది కొంతవరకు నిజమనే చెప్పాలి. అలాగే రైతు భరోసా క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలోకి పూర్తిగా వెళ్లకుండా గురుకులాల వివాదంతో బీఆర్ఎస్ దాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం తన విజయాలను ప్రచారం చేసుకోవడం కంటే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయా లేదా, సరే ఎంతమందికి నిధులు విడుదలయ్యాయి, ఎంతమంది అకౌంట్లో పడ్డాయి, ఈ అంశాన్ని పక్కన పెడితే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక పండుగలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతో కొంత నియోజకవర్గాల్లో సామాజిక పెన్షన్ల అమలుకు సంబంధించి పెంపు ఇప్పటికీ కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి రూరల్ ఏరియాస్లో దీని మీద విముఖత ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం డైవర్ట్ చేయడానికి చేసినటువంటి అంశాన్ని రైతులకు సంబంధించి పర్టికులర్గా ప్రతి గ్రామంలో చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు దిగువ స్థాయి నేతలు చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉండే కీలక నేతలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా కనీసం ఇసుమంతైనా ప్రచారం జరగడం లేదు. ఇచ్చినటువంటి లబ్ధి గురించి జనం మాట్లాడుకోవాలి. లబ్ధి పొందినటువంటి వారు రైతులు తమ కార్యక్రమాల్లో వారు ఉంటారు, పొలం పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలు ప్రభుత్వం చేసినటువంటి అంశానికి సంబంధించి కీలకంగా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఈ చర్చ అనేది ప్రజల్లో లేకుండా బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇప్పటికైనా సరే ఇంతవరకు చేసిన దానికి సంబంధించి అయినా సరే మనం చెప్పుకోవాలి, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే ఉన్నటువంటి ఏకైక మొట్టమొదటి ఆయుధం సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో ఫెయిల్ అయ్యాం, కానీ ఇప్పటికైనా అధిష్టానం గ్రామాన ఈ అంశానికి సంబంధించి రైతుల విషయంలో మనం ఏ స్థాయిలో లబ్ధి చేశాం, ఎంత మేర లబ్ధి చేశాం, ప్రతి రైతుకు ఎంత లబ్ధి జరిగింది అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి గ్రామాన ఇప్పటికైనా సరే ఒక వారం రోజుల పాటు ప్రచారం చేస్తే తప్ప అసలు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయనేటువంటి అంశం ప్రజలకు కాదు కదా, అకౌంట్లో పడ్డటువంటి కొంతమంది రైతులకు కూడా తెలియదు అనేటువంటి మాట చెప్తున్నారు. ప్రభుత్వం ఘనంగా ఒక సభ పెట్టి బటన్ నొక్కినంత మాత్రాన కాదు, ప్రతి రైతుకు కూడా ఈ అంశం తెలుస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రైతు భరోసా నిధులైతే పడ్డాయి అనేటువంటి మాట ప్రభుత్వం చెప్పినప్పటికీ గ్రామాన పూర్తి స్థాయి ప్రచారం చేస్తేనే ఎస్ రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందనేటువంటి అంశం అయితే తెలుస్తుందని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియా కీలకంగా పనిచేయాల్సిన అంశంలో సోషల్ మీడియా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం కూడా ప్రజలకు చేసింది ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయిందని ఒక్క మాటలో చెప్పొచ్చు.